వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన సుభాష్ బాబు గారు. ఇక ఈరోజు టాపిక్ అయితే మనందరికీ ఫేవరెట్ అని చెప్పొచ్చు. చిన్నప్పటి నుంచి మన అమ్మ నాన్న ఎందులోనే డబ్బులు పెడుతున్నారని తెలిసిందంటే అది ముఖ్యంగా బంగారం అని అందరికీ ఐడియా ఉంటుంది. బట్ ఒకప్పుడు ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఓల్డ్ అయిపోయిందా? స్టాక్ మార్కెట్ వచ్చాక గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ పడిపోయినాయి అనుకునే టైంలో గోల్డ్ చూస్తే ₹1,00,000 దాటేసింది. అసలు గోల్డ్ ఎంత పెరగడానికి కారణాలు ఏంటి? రైట్ నో గోల్డ్ ఏ ప్రైస్లో ఉంది, దీనికి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. గోల్డ్ అంటే ప్రతి ఒక్కరికి ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది. అంటే గోల్డ్ ఉంటే కాస్త రిచ్, కాస్త ఓకే ధైర్యం, అమ్మ వాళ్ళకేమో కాస్త ధైర్యంగా ఉంటుంది. ఏదైనా అవసరం వచ్చినా దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు ఒకప్పుడు అంతా కూడా. ఇది స్టాక్ మార్కెట్ గురించి అవేర్నెస్ వచ్చాక అండ్ రియల్ ఎస్టేట్ గురించి కూడా కాస్త భూమి పెరిగాక ఇది కాస్త తగ్గిందని చెప్పవచ్చు అని అనుకున్నాం అందరూ. బట్ ఆ టైంలో కూడా గోల్డ్ అనేది ₹1,00,000 మార్క్ దాటింది, ఈవెన్ బిఫోర్ అవర్ మార్కెట్. సో ఏం రీజన్స్ ఉన్నాయి దీన్ని ఇంతలా బలోపేతం చేయడానికి? మీరు చెప్పిన ఎగ్జాంపులే మనం దాన్ని ఎక్స్ట్రాపులేట్ చేయొచ్చు. ఓకే, మామూలు ఫ్యామిలీస్ గోల్డ్ని జాగ్రత్త కోసం పెట్టుకుంటారు ఇంట్లో. అంటే ఎఫ్డీలో, బ్యాంక్ సేవింగ్ డిపాజిట్, పోస్ట్ ఆఫీస్ పెట్టి గోల్డ్ ఇంట్లో పెట్టుకుంటారు, ఏదైనా అవసరం వస్తే వాడుకోవాలి అని. అలాగే దేశాలు కూడా గోల్డ్ని ఇన్ఫ్లేషన్ లేకపోతే వాలటైల్ మార్కెట్స్కి హెడ్జ్గా పెట్టుకుంటాయి. గత 6 నెలలుగా మేము ఏడాది పాటు చాలా కంట్రీస్ గోల్డ్ ఎక్కువ కొన్నాయి. అంటే గోల్డ్ ఎందుకు పడిందా అనే విషయం మనం పక్కన పెడితే చాలా కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా హెస్ బాట్ లాట్ ఆఫ్ గోల్డ్. గోల్డ్ ఒక హెడ్జ్ అగెయిన్స్ రిస్క్స్ అండ్ వాలిటాలిటీ, అది మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, గోల్డ్కి US డాలర్కి ఎప్పటి నుంచో అవినాభావ సంబంధం ఉంది. ఎప్పటి నుంచో అంటే మేబీ 60-70 ఏళ్ళుగా అది గోల్డ్ డాలర్కి లింకే ఉంది ఎప్పటి నుంచో. అది గత 1 year 2 yearsగా డాలర్ కొంచెం వీక్ అవుతుంది. US పాలసీస్ వల్ల అవ్వచ్చు, మిగతా కరెన్సీస్ బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్తో అది లెక్క వేసుకుంటే గోల్డ్ డాలర్ కొంచెం వీక్ అవుతుంది. డాలర్ వీక్ అయినప్పుడు గోల్డ్ స్ట్రెంగ్థన్ అవుతుంది. స్ట్రెంగ్థన్ అయినప్పుడు అప్పుడు డిమాండ్ దాన్ని బట్టి మారుతూ ఉంటుంది. గోల్డ్ కానీ వీక్ అయి ఉంటే డాలర్ పడినప్పుడు గోల్డ్ పడడంతో డిమాండ్ పెరుగుతుంది. గోల్డ్ది డిమాండ్ పెరగడంతో అందరూ గోల్డ్ కోసం కొందామని పరిగెడతారు, దాని ప్రైసెస్ పెరుగుతాయి. సో గోల్డ్ పడినప్పుడు డిమాండ్ ఫర్ గోల్డ్ గోస్ అప్ అండ్ ప్రైస్ ఆల్సో గోస్ అప్. అది జరిగింది గత 2 yearsగా. అంటే డాలర్ పడుతోంది కంపేర్ టు ఇంటర్నేషనల్ కరెన్సీస్, దాన్ని బట్టి గోల్డ్ డిమాండ్ పెరిగి ప్రైస్ పెరుగుతుంది అన్నమాట. అది కూడా అందుకే ₹1,00,000 పర్ 10 grams దాటడం కూడా దాని బేసిస్ మీదే. ట్రంప్ వచ్చిన తర్వాత టారిఫ్స్ తర్వాత డాలర్ ఇంకా పడడంతో ఇంకా గోల్డ్ ప్రైస్ పెరిగి ఆ విధంగా మూమెంట్ చూసాం మనం. అదే టారిఫ్ డిస్కషన్స్ చైనాతో US వాళ్ళది కొంచెం బాగానే ఉన్నాయి, అగ్రిమెంట్కి వస్తున్నాం అని టాక్స్ మాటలు వినిపిస్తున్నాయి గత 2 weeks 3 weeks గాను. ఆ వినిపించడంతో డాలర్ కొంచెం స్ట్రెంగ్థన్ అవుతుంది. సో రివర్స్ దారి అవుతుంది గోల్డ్. ఇది ఇప్పుడు డాలర్ స్ట్రెంగ్థన్ అవగానే గోల్డ్ కూడా ఆపోజిట్ డైరెక్షన్ మూవ్ అయ్యి అది కూడా ప్రైసెస్ తగ్గిపోతున్నాయి ఇప్పుడు. అంటే ఎంత పడుతుంది చెప్పలేము, కానీ డైరెక్ట్గా డాలర్కి గోల్డ్కి సంబంధం అంతా ఉంది. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు. సరే, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే టారిఫ్ డిస్కషన్ బాగానే జరిగేలా కనిపిస్తోంది. ట్రంప్ కూడా అప్పుడప్పుడు సిగ్నల్స్ చెప్తున్నాడు, మేము టారిఫ్ తగ్గిస్తాను, ఆ దేశం మీద నేను టారిఫ్ వేయకపోవచ్చు, సాఫ్ట్గా మాట్లాడుతున్నాడు. సో ఆ బ్యాక్గ్రౌండ్లో మనం కెన్ సీ బెటర్ డాలర్ స్ట్రెంగ్థనింగ్ అగెయిన్స్ట్ గ్లోబల్ కరెన్సీస్. డాలర్ ఇండెక్స్ ఒకటి ఉంటుంది మిగతా కరెన్సీస్తో ముడిపెట్టుకుని, దాన్ని బట్టి గోల్డ్ కూడా ప్రైసెస్ తగ్గే అవకాశం ఇంకా ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో దేర్ఫోర్ పెళ్లి సీజన్ రైట్ సీజన్ గోల్డ్ పడడంతో కొంచెం ఇంకా బాగా కొనుక్కు పెళ్లి బాగా పెర్ఫామ్ చేసుకోవచ్చాము హ్యాపీగా. అండ్ ఈ మధ్యన గోల్డ్ రిజర్వ్స్ అనేవి పెంచుకుంటూ ఏ కంట్రీకి ఆ కంట్రీ డెసిషన్ తీసుకుంటూ ఉంటుంది. లార్జ్ టన్స్ ఆఫ్ గోల్డ్ని ఇంపోర్ట్ చేసుకుని మరి వాళ్ళ వ్యాలెట్స్లో పెట్టుకుంటుంది, వాల్స్లో పెట్టుకుంటుంది. ఇది కూడా ఏదైనా స్పెసిఫిక్ రీజనా గోల్డ్ పెరగడానికి, లేకపోతే ఇది ఎందుకు చేస్తున్నారో కూడా తెలుసుకోవచ్చా? ఎందుకు చేస్తున్నారంటే ఇప్పుడు యుక్రెయిన్ రష్యా వార్ ఒక 3 years నడుస్తోంది. ఇజ్రాయెల్ హమాస్ కాన్ఫ్లిక్ట్స్ కూడా నడుస్తున్నాయి, 2 years నడుస్తున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఎకనామీస్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలని ప్లాన్ చేస్తాయి. ఆ సిచ్యువేషన్ గోల్డ్ కొనడం ఎక్కువ అవుతోంది. డిమాండ్ పెరిగిన కొద్దీ ప్రైసెస్ పెరుగుతాయి. లిమిటెడ్ సప్లైలో గోల్డ్ లిమిటెడ్ సప్లై కాబట్టి. సో అది చూసామన్నట్టు గత 2-3 yearsగా చూస్తున్నాం అది. ముఖ్యంగా గ్లోబల్ అన్సర్టనిటీ, జియో పొలిటికల్ ఫ్యాక్టర్స్, రకరకాల వార్స్,
ఈ సిచ్యువేషన్లో కొంచెం ప్రతి దేశం వాళ్ళ ఎకానమీని సేఫ్ గార్డ్ చేసుకోవాలి అని గోల్డ్ కొనడం జరిగింది. ఇండియా కూడా గోల్డ్ కొంది, చాలా 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 క్వాంటిటీ గోల్డ్ కొంది. ఎగ్జాక్ట్ క్వాంటిటీ నాకు ఐడియా లేక చాలా క్వాంటిటీ కొంది. నెంబర్ 2, మన గోల్డ్ రిజర్వ్స్ అన్ని యూకేలో ఉండేవి మనవి. కొన్ని వేల టన్నులు యూకేలో మన గోల్డ్ని జాగ్రత్తగా ఇండియాకి తెచ్చేసుకున్నారు. అంటే యూకేలో కాకుండా ఈ జియో పొలిటికల్ కన్సిడరేషన్స్ ఎలా ఉంటుంది చెప్పడం కాదు కాబట్టి క్వైట్గా మన వాళ్ళు గోల్డ్ తెచ్చి ఇండియాలో పెట్టేసుకుని మన దగ్గరే మన గోల్డ్ ఉండాలని చెప్పి మనం తెచ్చి పెట్టేసుకున్నాం మనం. సో అది సెకండరీ ఫ్యాక్టర్ అది. బట్ దెన్ ఎస్, ఈ గోల్డ్ కొనడానికి కారణం జియో పొలిటికల్ కన్సిడరేషన్స్. ఇప్పుడు కొంచెం రష్యా కూడా యుక్రెయిన్తో సీజ్ ఫైర్ మాట్లాడుతున్నారు. ఇండో పాక్ కాన్ఫ్లిక్ట్ కొంచెం సాఫ్ట్ అయినట్టే ఉన్నట్టుంది. అది 3 days 4 days కాన్ఫ్లిక్ట్ కాబట్టి అది కూడా ఐ థింక్ సాఫ్ట్గా అయింది అనుకోవాలి దాన్ని మనం. సో అండ్ ఇజ్రాయెల్ హమాస్ కాన్ఫ్లిక్ట్ కూడా సాఫ్ట్ అయింది అని అనుకోవాలి. అండ్ టారిఫ్ వార్స్ కానీ టారిఫ్ గొడవలు కూడా తగినట్టు అయితే మనకి అది ఐ థింక్ కెన్ సీ బెటర్ ప్రైసెస్ ఆఫ్ గోల్డ్ గోయింగ్ డౌన్. సో ఓవరాల్ చూసుకున్నట్లయితే గోల్డ్ అనేది ఇప్పుడు అవుట్ పర్ఫామ్ చేసిన చాలా అసెట్స్ని ఇన్ ఫ్యూచర్ గోల్డ్ కూడా ఎలాగ ఉంటుంది? ఫ్యూచర్ ఆఫ్ గోల్డ్ అంటే ఏంటి? ఇన్ ఫ్యూచర్ గోల్డ్ అంటే గోల్డ్కి స్టాక్ మార్కెట్కి ఈక్విటీస్ కూడా సంబంధం ఉంది. యూజువల్లీ గోల్డ్ అనేది స్టాక్ మార్కెట్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ ఉండేది, అది పెరిగితే తగ్గేది. బట్ ఒక టైంలో ఇది పెరిగితే అది కూడా పెరిగింది, అర్థం కాలేదు ఎలా జరిగింది అది. అవును, తమ్ముడు పారామీటర్స్ అవి. అంటే అది పెరిగితే పడిపోలేదు, ఇది పెరిగితే పెరగాలని లేదు. కానీ ఒక పాయింట్ మీరు అన్నట్టు 2 ప్యారల్గా పెరిగాయి. అది నాకు రేరుగా అవుతుంది ఫినామినా అనేది. అది కూడా జరిగింది. కానీ డాలర్ స్ట్రెంగ్త్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి గోల్డ్ పడే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. గోయింగ్ ఫర్ మేబీ 6 months గోల్డ్ ఇంకా పడచ్చు నా లెక్కండి. ఎంతవరకు పడుతుందని చెప్పడం కష్టం, గెస్ చేయడం కష్టం. కానీ దాని ట్రెండ్ విల్ బి మోస్ట్లీ డౌన్వర్డ్ అని అనిపిస్తుంది. సో ఫైనల్గా గోల్డ్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ విషయంలో చూస్తే ఇప్పుడు డిజిటల్ గోల్డ్ ఉంది, డైరెక్ట్ ఫిజికల్ గోల్డ్ ఉంది, అండ్ ఈవెన్ గోల్డ్ అనేది ఆర్నమెంట్స్లో తీసుకునే పద్ధతి మనకు బాగా అలవాటు. అండ్ గోల్డ్ ఈటీఎఫ్స్ అండ్ మరీ ముఖ్యంగా గోల్డ్ బాండ్స్. ఓవరాల్ రెండిట్లో పొజిషన్ ఇవ్వాలి అంటే ఏది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు? అలా జస్ట్ కరెక్ట్ యూ, సోవరిన్ గోల్డ్ బాండ్స్ గవర్నమెంట్ ఆపేసింది. ఓకే, దట్ విండో ఇస్ పర్మనెంట్లీ క్లోజ్డ్ అండ్ సీల్డ్. పర్మనెంట్లీ క్లోజ్డ్ అండ్ సీల్డ్. ఓకే, ఎందుకంటే ఈ గోల్డ్ ప్రైసెస్ మూమెంట్ వల్ల వాళ్ళు కమిట్ అయిన ఫిగర్ గవర్నమెంట్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళు చాలా నష్టపోయే అవకాశం ఉంది గవర్నమెంట్ ఈ గోల్డ్ బాండ్స్ ఎన్కాష్ చేసేప్పుడు కన్జ్యూమర్స్కి. సో తెలిసేసి మళ్ళీ వాళ్ళు ఇష్యూ చేసే ప్లాన్లు అయితే లేదు. వాళ్ళు అనౌన్స్ కూడా చేస్తే పార్లమెంట్లో మన బడ్జెట్లో కూడా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ గోల్డ్ బాండ్స్ స్కీమ్స్ ఆపేసే ఉన్నాయి. ఓకే, కమింగ్ బ్యాక్ టు దిస్ వన్ రైట్ నౌ. ఓకే, ఇన్వెస్ట్మెంట్ పరంగా చూడాలి అంటే గోల్డ్ ఈటీఎఫ్స్ అది బెస్ట్ బెట్. ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్ గోల్డ్లో పెట్టుకోవడం బెస్ట్ బెట్ అది. మీరు అన్నట్టు మన ఇండియన్స్కి ఆర్నమెంట్స్ మీద ఎక్కువ మమకారం కాబట్టి పార్ట్ ఆఫ్ ఇట్ కెన్ బి ఇన్ ఆర్నమెంట్స్, పార్ట్ ఆఫ్ ఇట్ కెన్ బి ఇన్ ఇన్వెస్ట్మెంట్స్. అలా చేసుకోవడం ఐ థింక్ బెస్ట్ వే టు గో ఫార్వర్డ్ ఇన్ గోల్డ్ ఇన్వెస్టింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. సో ఇలాంటి విషయాలపై మరింత మీకు గైడెన్స్ కావాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్ని సంప్రదించవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.